మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిమ్మళము హల్లెలూయా. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిమ్మళము హల్లెలూయా. కలిసి మెలిసి భూమిలో దివిలో, కలిసి మెలిసి భూమిలో దివిలో, ఇలలో సత్యము మూలకై నిలిచెను. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 144వ రోజు, మే 24వ తేదీ. అంశము: బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారింది. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తన 119వ అధ్యాయము 130వ వచనం. ఈ అంశము కొరకు వివిధ వర్తమాన భాగాల నుండి సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. బైబిల్ తూర్పు దేశాలకు చెందిన ఒక గ్రంథము. పాశ్చాత్య ప్రజలమగు మనము అమెరికా ఖండపు వారు బైబిల్ను ఒక పాశ్చాత్య కోణములో చూస్తూ ఉంటాము. కానీ అది పాశ్చాత్యపు రచన వాక్యము కానే కాదు. ఎందుకంటే అది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. దాని అర్థాలు విభిన్నము. మీరు ఎప్పుడైనా తూర్పు ప్రాంతాల వైపునకు వెళితే బైబిల్ మీకు ఒక కొత్త గ్రంథముగా కనబడుతుంది. దాని యొక్క అర్థములు అలాగే దాని వివరములు చాలా ప్రకాశవంతముగా కనిపిస్తాయి. దేవుడు సిద్ధపాటు చేసిన మార్గం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. ఆ తరువాత ఒక రోజు సబీనా, కెన్యాన్లో దేవుడు నన్ను ఒక ఉదయాన్న అక్కడికి పిలిచినప్పుడు గాలిలో నా చేతులు పైకెత్తి నేను ప్రార్థిస్తున్నాను. మరప్పుడు ఒక ఖడ్గము నా చేతులను తాకింది. మీకది తెలుసు. నేను అక్కడే నిలబడి దానిని చూచాను. ఇప్పుడు నా చేయి ఉన్నంత సహజముగా అది ఉంది, కానీ దాని అర్థం ఏమిటో నాకు తెలియదు. మరియు ఇది రాజు యొక్క ఖడ్గము అని చెప్పిన ఒక స్వరము నాకు వినబడింది. ఆ తరువాత ప్రభువు దూత దానిని నాకు బయలుపరిచినప్పుడు అది నా చేతిలో ఉన్న వాక్యమని నాకు అర్థమయ్యింది. ఆ వెంటనే ప్రభువు యొక్క దూతలు నాకు కనిపించి 7 బోరల గురించి లేదా 7 ముద్రలను గురించి చెప్పిరి.
నేను అక్కడ జెఫర్సన్ విల్కి తిరిగి వచ్చి ఆ 7 ముద్రలు గూర్చి బోధించవలనని చెప్పబడింది. మరక్కడ నేను ఎప్పుడైనా ప్రేరణ పొందుకొని ఏదైనా చెప్పి ఉన్నట్లయితే అది అక్కడే. అక్కడ ప్రభువు దూత నన్ను కలుసుకున్నాడు. మరి అప్పుడు బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారింది. సంఘ సంస్కర్తలు మరియు మిగతా వారు విడిచిపెట్టిన వాటన్నిటినీ అది బయలుపరిచింది. అది పూర్తిగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అది మనకు పూర్తిగా కొత్తది. అయితే అది సంపూర్ణంగా లేఖనంతో సరిపోయింది. అది ఎల్లప్పుడూ ఉండిన వాక్యమే. నేనెంతో ప్రేరణ పొంది నడిపించబడ్డాను. బోరల పండుగ అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. ఇప్పుడు ఇది చెప్పడం కష్టముగా ఉంది. ఇది చాలా కష్టము. ఎందుకనగా నావలే భావించి జనులతో మాట్లాడటం మరియు నేను చాలా సంవత్సరములుగా ఉన్నట్లే ఉన్నది. కానీ ఆ 7 ముద్రలు తెరవబడినప్పటి నుండి, ఆ దూతలు ఆ పర్వతం పైన ఉన్నప్పటి నుండి ఇది నాకు ఒక కొత్త గ్రంథముగా మారింది. ప్రకటన 10వ అధ్యాయంలో దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారం దాగియున్న సంగతులన్నీ బయలుపరచబడి ఉన్నాయి. మరిప్పుడు మనం దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలముగా ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన జనముగా ఉంటిమి. కనుకనే మనం ఈ విషయములను ఎంతో తేటగా చూడగలుగుచున్నాము, అర్థము చేసుకోగలుగుచున్నాము. ఇది ఒక వ్యక్తి యొక్క కల్పిత శారీరక మనస్సు దాన్ని సృష్టించడానికి ప్రయత్నించుట కాదు. అది సైన్స్ ద్వారా కాదు, కానీ దేవుని ద్వారా అది సరైనదని రుజువు చేయబడింది. ఇంతకు ముందు నేను నా వర్తమానంలో చెప్పినట్లుగా దేవుడు తన వాక్యమును వివరించుటకు ఆయనకి ఏ ఒక్కరు సహాయం అవసరము లేదు. ఆయనే తన వాక్యానికి సొంత అనువాదకుడు. అది జరుగుతుందని ఆయన చెప్పితే అది జరుగుతుంది. ఆయన దానిని రుజువు చేస్తాడు. అదే దానిని వివరిస్తుంది. రూపాంతరపరచు శక్తి అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. మీరు ఆ బ్యాడ్జర్ ముళ్ళపంది చర్మము వెనుకకు వచ్చే వరకు మీరు మీ పాత ఆలోచనలను, మీ పాత నమ్మకాలను వదిలిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే అప్పుడు వాక్యము మీకు ఒక సజీవ వాస్తవంగా మారుతుంది. అప్పుడు మీరు షకీనా మహిమకు మేల్కొంటారు. అప్పుడు బైబిల్ మీకు ఒక కొత్త గ్రంథంగా మారుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడని మీకు తెలుస్తుంది. అన్ని కాలములలో గుర్తించబడిన క్రీస్తు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. వివిధ వర్తమాన భాగాల నుండి సేకరింపబడి కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు మనకిచ్చిన ఈ యొక్క అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన తన అమూల్యమైన కృపచేత మన కొరకు ఆయన విలువైన వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియ సోదరులారా, మనలను ఈ భూమి మీద ఒక ప్రత్యేక జనముగా ఆయన చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన చేత మనం ఎన్నిక చేయబడి ఆయన రాజులైన యాజక సంతానముగా, ఒక ప్రత్యేక ప్రజలముగా, ఒక ప్రత్యేక జనముగా ఆయన మనలను నిలుపుకున్నాడు. అందుచేతనే ఆయన తన విలువైన వాక్కును, తన విలువైన విషయాలను అనేక కాలాలలో అనేక మంది సంస్కర్తలు చెప్పకుండా విడిచిపెట్టిన విషయాలను ఈ చివరి గడియలో దేవుడు మన కొరకు ఇచ్చాడు, మన కొరకు బయలుపరిచాడు. ప్రతి మర్మాన్ని మన కొరకు రివీల్డ్ చేసి మనము ఆయనలో ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగటానికి, మనము ఆయనతో యథార్థంగా నిలిచి ఉండడానికి ఆయన మన కొరకు ఎంతో కృపను చూపుతున్నాడు. ప్రియ సోదరులారా, ఆయన వాక్యము మనకు ఎంతో తేటగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నికలో ఉన్నవారికి, ఆయన ప్రణాళికలో ఉన్నవారికి, ఆయన వధువు అనే జాబితాలో ఉన్నవారికి ఆయన ప్రేమలేఖ అనే వాక్యము ఎంతో తేటగా అర్థమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని
క్లుప్తంగా తెలుసుకుని ముందుకు వెళ్దాం. బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారింది. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఎప్పుడైతే మన ప్రవక్తను ఆ సబీన కెన్యాన్లో ఆ 7 దూతల యొక్క రెక్కల ద్వారా ఆరోహణమై ఆ మేఘములో నుండి దేవుని స్వరం ఆయనతో మాట్లాడిన తర్వాత 7 ముద్రలను గురించి లేదా 7 బూరలను గురించి ఆయనకు చెప్పి ఈ గడియ కొరకు తన వధువును సిద్ధపరచడానికి ఆయన చేతికి ఇవ్వబడిన ఆ గొప్ప వాక్యమే ఆ ఖడ్గమై ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్నాము, ఒకరోజు సబీనా కెన్యాన్లో దేవుడు నన్ను ఒక ఉదయాన అక్కడికి పిలిచినప్పుడు గాలిలో నా చేతులు పైకెత్తి నేను ప్రార్థిస్తున్నాను. మరప్పుడు ఒక ఖడ్గము నా చేతులను తాకింది. ఆ ఖడ్గము ప్రవక్త చేతిలో ఎంతో సహజంగా ఉందని, ఎంతో అందముగా ఆయన చేతిలో సరిపోయిందని, అయితే ఒక స్వరము ఆయనతో ఇలా చెప్పినట్టుగా మనం చదువుకున్నాం, ఇది రాజు యొక్క ఖడ్గము, ఇది రాజు యొక్క ఖడ్గము అని చెప్పినప్పుడు ప్రవక్త ఆశ్చర్యపోయాడు. ఒక స్వరము నాకు వినబడింది. ఆ తరువాత ప్రభువు దూత నాకు దానిని బయలుపరిచినప్పుడు అది నా చేతిలో ఉన్న వాక్యమని నాకు అర్థమయ్యింది. నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈరోజు వాక్యమే మన చేతిలో ఖడ్గమై ఉన్నది. అది 2 అంచులు గల ఖడ్గమై ఉన్నది. అలాంటి గొప్ప వాక్యము ఆ సబీన కెన్యాన్ అను ప్రాంతంలో ప్రవక్త చేతికిచ్చిన ఆ ఖడ్గమే తన వధువుకి ఇచ్చిన గొప్ప వాక్యమై ఉన్నది. ఆ వెంటనే ప్రభు యొక్క దూతలు నాకు కనిపించి 7 బూరల గురించి లేదా 7 ముద్రలను గురించి చెప్పిరి. నేను ఇక్కడ జెఫర్సన్ విలికి తిరిగి వచ్చి ఆ 7 ముద్రలను గూర్చి బోధించవలనని చెప్పబడింది. ప్రభు దూత నన్ను కలుసుకున్నాడు. అప్పుడు బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారింది. నిజంగా ప్రియ సోదరులారా, ఎప్పుడైతే మన ప్రవక్తను ఆ దూతలు కలుసుకున్నారో ఆయన చేతికి ఆ గొప్ప మర్మాలను 7 ముద్రల ప్రత్యక్షతను గూర్చి తెలియపరిచినప్పుడు నిజంగా అప్పటి వరకున్న బైబిల్ కంటే కూడా ఆయన చేతిలో ఉన్న బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారింది. బైబిల్లో ఉన్న ప్రతి లైన్ను చదువుతున్నప్పుడు ఒక గొప్ప బయలుపాటు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఈ కాలపు ప్రవక్త రాకముందు ఈ లోకము అంధకారంలోకి నెట్టివేయబడి వాక్యము పూర్తిగా అణిచివేయబడి నిష్ప్రయోజనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కాలానికి ఈ గడియ కొరకు ఒక వర్తమానికుడిని ఆయన పంపి బైబిల్లో అనేక కాలాల గుండా దాయబడిన ఆ గొప్ప మర్మాలను మన కొరకు ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలపు ప్రవక్త వచ్చి ఆ దాచబడిన మర్మాలను విప్పి చెప్పినప్పుడు బైబిల్ మనకు వేరే కోణంలో అర్థమవుతూ ఉన్నది. మనం ముందు చదివిన బైబిల్ కంటే మన ప్రవక్త చెప్పిన విశ్లేషణను మనం గమనించినప్పుడు మనకు ఎంతో తేటగా అర్థమవుతుంది. ప్రతి లైనుకు మధ్య ఉన్న భావాన్ని మనం గమనించగలుగుతున్నాం. ప్రియ సోదరులారా, బైబిల్లో ప్రతి పదానికి మధ్య ఆయన ప్రేమ దాగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమను ఆయన తన వధువు కొరకు ప్రత్యక్షపరచడానికి ఈ కాలానికి ఒక మార్గదర్శిని, ఒక గైడ్ని ఆయన పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలానికి పంపబడిన మార్గదర్శి ఎవరూ కాదు కానీ అదే మన విలియం బ్రనహాం అయి ఉన్నాడు. నిజంగా ఆయన తెచ్చిన వాక్యము, తన వధువు కొరకు ఆయన వివరించిన తీరు ఎంతో ఉన్నతమై ఉన్నది. ఆయన వాక్యాన్ని ఒక మనిషి వివరించలేడు కానీ ఆయన వాక్యానికి ఆయనే అనువాదకుడు. ఆయనే దాన్ని వివరించి మన ప్రవక్త చేతికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దూతలు ఆయనతో ఏమి చెప్పాయో, ఏ బయలుపాటునైతే ఆయనకి ఇచ్చాయో అదే విషయాన్ని పట్టుకుని వచ్చి మన ప్రవక్త ఈ కాలంలో ఆయన కొరకు వధువుగా సిద్ధపడుతున్న మనకు ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా బైబిల్ లోకంలో అనేక మంది చదివిన దానికంటే కూడా పూర్తి భిన్నంగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ లోకంలో అనేక మంది నామకార్థ క్రైస్తవులు బైబిల్ని అక్షరార్థంగా చదువుకుంటూ వెళ్తూ బైబిల్లో ఉన్న వాక్యానికి నానా అర్థాలు కలిపి దాన్ని వారి సొంత అనువాదంతో తప్పుత్రోవ పట్టిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో లేని అనేక పారంపర్య ఆచారాలు
వ్యర్థమైన పండగలను కలిపి దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సోదరులారా, దేవుడు మనకు వాక్యాన్ని బయలుపరిచి ఆయన తన వాక్యాన్ని మనకు తేటతెల్లం చేసి మనము ఆయనలో ఎంతో యథార్థముగా జీవించడానికి ఆయన కృపను చూపుతున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, ఎప్పుడైతే మన ప్రవక్తను ఆ దూతలు కలుసుకున్నాయో వెంటనే ఆయన నేను ఎంతో ప్రేరణ పొంది నడిపించబడ్డాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆ 7 ముద్రలు తెరవబడినప్పటి నుండి ఆ దూతలు ఆ పర్వతం పైన ఉన్నప్పటి నుండి ఇది నాకు ఒక కొత్త గ్రంథముగా మారింది. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తన వాగ్దానం చేసిన ప్రకారం దాగి ఉన్న సమస్త మర్మాలను ఆయన బయలుపరిచి ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలముగా ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన జనముగా ఉంటిమి కనుకనే మనము ఈ విషయాలను ఎంతో తేటగా చూడగలుగుచున్నాము, అర్థము చేసుకోగలుగుచున్నాము. ఓ నిజంగా ప్రియ సోదరులారా, ఈ అంత్యకాల వర్తమానానికి వెలుపల ఉన్నవారు ఈ బైబిల్లో దాచబడిన అనేక మర్మాలను వాక్య వివరణ తెలియని వారై తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన కృప చేత దేవుడు మనల్ని ప్రేమించి తన అమూల్యమైన వాక్యాన్ని మనకిచ్చి ఆయన తన వాక్యానికి సొంత అనువాదకుడుగా ఉండి ఆయన మనల్ని పడిపోకుండా నిలబెట్టుకుంటూ మనము ఆయనలో నిలబడటానికి, ఆయనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి దేవుడు మనకు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని, ఆయన ఎన్నడూ మారని దేవుడని, ఆయన గురించి అనేకమైన గొప్ప విషయాలను, లోతైన విషయాలను మనం వినటానికి, బైబిల్లో దాగి ఉన్న అనేకమైన సంగతులను మనం తెలుసుకోవడానికి ఆయన మన కొరకు ఎంతో కృపను చూపాడు. ఆయన సన్నిధిలో మనం సజీవ సాక్ష్యంగా నిలబడటానికి, ఆయన యొక్క షకీన మహిమలో మనం ఉండటానికి ఆయన మనకు అనేకమైన గూఢమైన విషయాలను, మర్మమైన విషయాలను మనకు బయలుపరిచి మనలను ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం ఆయన కొరకు యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన మనలను నమ్మి ఆయన తన వాక్కును మనలో పెట్టాడు. మనం గొప్పవారమని కాదు కానీ ఆయన కృప చేత మనల్ని ఎన్నుకున్నాడు. ముందుగా ఆయనే మనలను ప్రేమించి ఆయన మనలను నమ్మి మనలో తన అమూల్యమైన వాక్కును పెట్టాడు. ఓ ప్రియ సోదరులారా, ఆయన మనల్ని నమ్మిన దానికి మనం ఎన్నడూ ఆయనను ఒమ్ము చేయవద్దు, ఎన్నడూ ఆయనను దుఃఖ పెట్టవద్దు. ఆయన మనకు అనేకమైన గుప్తమైన విషయాలను మనకు బయలుపరుస్తూ మనము ఆయనలో ఇంకా ఉజ్జీవంగా జీవించడానికి ఆయన మన పట్ల చూపుతున్న ఆ అమూల్యమైన కృపను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ యథార్థముగా ఆయన కొరకు జీవిందాం. ఆయన వాక్యమే మనకు వెలుగుగా ఉన్నది. సర్వ శరీరులను వెలిగించినది ఆయన వాక్యమే అయ్యున్నది. ఓ తెలివిలేని వారికి జ్ఞానము కలిగించినది ఆయన వాక్యమే అయ్యున్నది. నిజంగా ఆయన వాక్యానికి వెలుపల మనం ఉంటే నిశ్చయంగా మనం నశించిపోయే జాబితాలో ఉంటాం. ప్రియ సోదరులారా, ఈ కాలానికి పంపబడిన ఆ గొప్ప వాక్యాన్ని మనము తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఈ కాలానికి ఇవ్వబడిన అనేక గొప్ప సంగతులను మనలో అన్వయించుకుంటూ ఆయన రక్తము కింద మనం కప్పబడి ఉందాం. ఆయన వాక్యం అనే రక్తము కింద మనం ఎల్లప్పుడూ దాగి ఉందాం. ఆయన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడి ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు తోడుగా ఉంచి ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం మొదటి దినవృత్తాంతములు 22, 23, 24 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని, ఆయన గొప్ప సంగతులను అనేక మందికి పంపి దేవుని ఉన్నతమైన సత్య మార్గంలోనికి నడిపించండి. ఆయన నిత్యమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని యొక్క గొప్ప కృప, ఆయన యొక్క శాంతి సమాధానము మీ కుటుంబాలలో ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. షాలోమ్.
పరమదేవుండే హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా పరమదేవుండే హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా కరము చాచి కనికరించి కరము చాచి కనికరించి మరు జన్మములలో మనుజుల మలిచే వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ